అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. సార్, రీసెంట్గా కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే కేంద్రం నిధులు సరిగ్గా కేటాయించట్లేదు దక్షిణ రాష్ట్రాలకి అని. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? భాను, దేశం ఎంత వైవిధ్యభరితమైన దేశం, ఎక్కువ తక్కువ పక్కన పెడతాం. రాష్ట్రాన్ని తీసుకున్నాం, కర్ణాటక తీసుకున్నాం. బెంగళూరు నగరమును, రాయచూరు జిల్లా, కొప్పల్ ప్రాంతము, లేకపోతే బళ్ళారి జిల్లా, లేకపోతే బీదర్ ఒకటేనా? కాదు కదా. ఒకే రాష్ట్రంలో బోల్డంత అంతరాలు ఉన్నాయి. అలాగే ఒకే జిల్లాలో రాయచూరు జిల్లా తీసుకు రాయచూరు పట్టణము, లేకపోతే వివిధ తాలూకాలు బోల్డ్ అంతరం ఉందా? ఆయన కర్ణాటక మనిషి కాబట్టి కర్ణాటక ఉదాహరణ చెప్తాను. అలాగే తెలంగాణలో హైదరాబాద్ నగరము, ఈ నగరంలో మళ్ళీ ఒక ప్రాంతంలో తేడా ఉంది, ఇంకో ప్రాంతం తేడా ఉంది. హైదరాబాద్ నగరం మిగతా తెలంగాణ చూస్తే బోల్డంత అంతరం ఉన్నది. మళ్ళీ జిల్లాలో కరీంనగర్ పట్టణాన్ని, కరీంనగర్ జిల్లాలో గ్రామం చూస్తే బోల్డంత అంతరం ఉంది. ఉందా లేదా? మనం ఏం చేయాలి? వీలున్నంత మేరకు అందరినీ సమానం చేయలేము, చేయాలని నాకు అవసరం కూడా లేదు. కనీస ప్రమాణాల జీవితం అందరికీ ఉండాలి కదా. మీరు బీదలుగా ఉన్నారు, మా దగ్గర ఆదాయం ఉంది మా హైదరాబాద్ నగరంలో, మేము మాత్రం హైదరాబాద్లో రోడ్లు వేసుకుంటాము. మీ కరీంనగర్ దగ్గర హుస్నాబాద్లో మాకు రోడ్లు, మీ రోడ్లు వేసారో లేదో, మీ మంచినీళ్ళు లేదో మాకు అనవసరం, మీరు చస్తే చావండి అన్నాం అనుకోండి, రాజ్యం నడుస్తుందా? ఒకటే ధర్మం కాదు, న్యాయం కాదు. రెండు, ఆచరణ సాధ్యం కాదు ప్రజాస్వామ్యంలో. మూడు, సమాజం అశాంతికి గురవుతుంది. మీరు ఆ గ్రామాల్లో పరిస్థితులు బాగు చేయకపోతే, గ్రామాల్లో అందరూ పట్ట చేత పట్టుకుని అందరూ హైదరాబాద్లోకి వచ్చేస్తే, హైదరాబాద్లో అందరికీ మీరు ఏం ఏర్పాటు చేస్తారు? నగరం అంతా పెద్ద శ్రమ అయిపోతుంది. అందుచేత ప్రాంతీయ అసమానతలు విపరీతంగా ఉన్న దేశం మనది, తొలి నుంచి వివిధ కారణాల వల్ల. ఒక ఊళ్ళోనో, ఒక జిల్లాలోనో, ఒక రాష్ట్రంలోనో కొంచెం తక్కువ ఉన్నారంటే ఆ ప్రజలేమో పాపం చేయాలి, వాళ్ళు పాపాత్ములు కాదు. పాలకులు పాపం చేసి ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలించకపోయి ఉండొచ్చు, చారిత్రక కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకి బ్రిటిష్ ఇండియాలో రైత్వారీ సిస్టమ్ ఎక్కడ పెట్టారో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ప్రత్యక్షంగా వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో అక్కడ అభివృద్ధి బాగా జరిగింది. రైత్వారీ సిస్టమ్ అంటే ఏమిటంటే, జమీందారు ఉండేవాడు, ఆ జమీందారు కింద రైతులు ఉండేవాళ్ళు. రైతులకు హక్కులే ఉండేవి కాదు, వారసత్వ హక్కులు తప్ప ఆస్తి మీద హక్కులే ఉండేవి కాదు. పెట్టుబడి పెట్టడానికి శక్తి ఉండేది కాదు, పెట్టినా కూడా ఉపయోగం లేదు, రేపొద్దు తీసుకుపోతారని భయము. జమీందారుకి అవసరం లేదు, వాడికి కావాల్సిందల్లా ఎంత వీలుంటే అంత డబ్బులు లాక్కోవటము, బ్రిటిష్ వాళ్ళకి కట్టాల్సిన పన్ను కట్టేయటము, వాడు శుభ్రంగా అనుభవించటము. దాంతో ఏమైంది, ఇక్కడ బానిసత్వంలాగా వచ్చింది. ఇవాళ బీహార్ తీసుకోండి, మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మరెన్నో ప్రాంతాల్లో జమీందారీ వ్యవస్థ ఉంది స్వతంత్రం వచ్చేదాకా. మనకి దక్షిణాదిన ఉదాహరణకి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో థామస్ మన్రో అని చెప్పని ఒక అధికారి అప్పటి నుంచి జమీందారీ వ్యవస్థ తీసేసి రైతువారీ వ్యవస్థ పెట్టాడు. దాంతో కొంచెం అభివృద్ధి ముందుగా చోటు చేసుకుంది. రైతులు పెట్టుబడులు పెట్టడం, రైతులకు ఆస్తి హక్కు రావటం ఇలా జరిగింది. అలా ఎక్కడుందో అక్కడ కొంచెం అభివృద్ధి ముందు ఉంటుంది, చారిత్రక కారణాలు ఉన్నాయి. అలాగే కాస్త మంచి పరిపాలన ముందు చూపుండి చేశారనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ నగరం బాగు చేయాలని చెప్పని వివిధ ప్రభుత్వాలు గట్టి కృషి చేసినాయి. సాఫ్ట్వేర్ వచ్చింది, మరొకటి వచ్చింది. అలాగే బెంగళూరులో జరిగింది, అక్కడ పని జరిగింది. అలాంటి ముందు చూపు లేదనుకోండి, నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు పాపం చేయడం వల్ల వెనకబడలా, గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల, చారిత్రక కారణాల వల్ల వెనకబడ్డారు. రెండోది, ఆ ప్రజలు ముందుకు రాకుండా మనం ముందుకు రాలేం. బీహార్లో ప్రజలంతా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వలస వచ్చారనుకోండి, మనం బతకగలమా? మూడోది, ఈ దేశంలో పౌరసత్వం ఒక్కటే ఉంది, గుర్తించాలి. మీరు దేశంలో కాశ్మీర్లో పుట్టినా, కన్యాకుమారిలో పుట్టినా, గౌహతిలో పుట్టినా, గంగానగర్లో పుట్టినా కూడా అందరికీ కూడా ఒకే హక్కులు ఉన్నాయి. ఎక్కడైనా బతికే హక్కు ఉంది, ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, ప్రయాణం చేసే హక్కు ఉంది, వ్యాపారం చేసే హక్కు ఉంది, వృత్తిని చేపట్టే హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా. ఒక దేశం, మనం అది మర్చిపోతున్నాం. కాబట్టి అక్కడ సమస్యలు ఉంటే అందరూ ఇక్కడికి వచ్చారనుకోండి, నడుస్తుందా? నడవద్దు. అన్నిటిని మించి ఒకటి విషయం మర్చిపోతున్నాం. ఈవేళ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఒక వ్యాపారం కానీ, పరిశ్రమ కానీ ఎందుకని వేగంగా పెరగగలుగుతున్నాయి? దేశం ఒక కామన్ మార్కెట్. కాబట్టి మనకు తమిళనాడులోనో, కర్ణాటకలోనో, తెలంగాణలోనో వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే పరిశ్రమ పెట్టేవాళ్ళు, అరే మన మార్కెట్ మనోళ్ళే అమ్మటం అని ఆలోచించట్లా, 143 కోట్ల భారతదేశంలో అమ్మటం ఎట్లా అని ఆలోచిస్తున్నారు. కాలక్రమేణా ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో అమ్మటం ఎట్లా అని ఆలోచిస్తున్నారు.
కామన్ మార్కెట్ లేకపోతే మన దేశానికి ఉనికి లేదు. కామన్ మార్కెట్ లేకపోతే ఆర్థిక వ్యవస్థ పెరగదు. తమిళనాడు బాగుంది, కర్ణాటక బాగుంది నిజమే. కానీ తమిళనాడు, కర్ణాటక బాగున్న కారణాల్లో ఒక కీలకమైనటువంటిది గత చరిత్ర, పాలకులు చేసిన పనులు, ప్రజల కష్టం ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు కామన్ మార్కెట్ ఉన్నది. ఈ దేశంలో ఒకే మార్కెట్ ఉండటం చేత మనం బాగా పెరగలుగుతున్నాం. అలా కాకుండా దేశాన్ని ముక్కలు చేసినట్లయితే మనం వేరు దేశాలకు ఊహించుకోండి. ఒక్క దేశ విభజన జరిగితే ఇండియా, పాకిస్తాన్ అన్న పేరుతో స్వతంత్రం వచ్చిన కొత్తలో ఎంత నరమేధం జరిగింది, ఎంత నష్టపోయాం మనం రెండు దేశాల్లో, రెండు ప్రాంతాల్లో. అలా చెప్పన్నాడు దేశాలుగా ఇండియా ముక్కలైపోయింది అనుకోండి. అసలు మీరు ఊహించగలరా? ఎక్కడికక్కడ వాళ్ళు సైన్యాన్ని పెట్టుకుని అడ్డుగోడలు సృష్టించి మన జీవితాన్ని నరకం చేస్తారు. అంచేత దేశ ఐక్యత కోసం, దేశంలో కామన్ మార్కెట్ కోసం, దేశంలో ఉమ్మడి పౌరసత్వం కోసం, మరి ఎక్కడ నిలబడినా ఎక్కడ బతికినా కూడా కనీస ప్రమాణాల జీవితం ఉండే ఏర్పాటు చేయడం కోసం సమానత్వం కాదు, సమానత్వం వ్యక్తుల మధ్య సాధ్యం కాదు, లేకపోతే రాష్ట్రాల మధ్య సాధ్యం కాదు. కానీ సమానత్వం సాధ్యం కాదు కదా అని చెప్పని పేద పిల్లలు ఎవరికీ చదువు అందకుండా చేసాం అనుకోండి, ఆ దేశం నడుస్తుందా? తెలివితేటలను పేద పిల్లలు వికసించే అవకాశం కావాలి కదా. అప్పుడే అందరికీ ఆర్థిక అభివృద్ధి వస్తుంది, అప్పుడే సమాజంలో శాంతి నిలబడుతుంది. అదే ప్రాంతాల మధ్య కూడా వర్తిస్తుంది. ఇది మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే దక్షిణాదిన కొంచెం జనాభా నియంత్రణ కొద్దిగా ముందు జరిగింది, ఉత్తరాదిన కూడా జరుగుతోంది నియంత్రణ. మనకంటే 10-15 ఏళ్ళు వెనకాల ఉన్నారు తప్పితే ప్రతి రాష్ట్రంలో కూడా ఫెర్టిలిటేట్ అంటాం, అంటే ఒక మహిళ సంతానోత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుందని చెప్పన్నది. ఆ సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది, దేశమంతా తగ్గుతుంది. అన్ని వర్గాలలో హిందూ, ముసల్మాన్, అగ్రకులాలను పడేవాళ్ళు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని వర్గాల్లో తగ్గుతుంది. కాకపోతే కొందరు వెనక కొందరు ముందు ఉన్నారు. దేశం అందరికీ లాభం కలగాలంటే అందరూ ఒక స్థాయికి వస్తే, ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం వస్తే, కామన్ మార్కెట్లో అందరికీ కొనుగోలు శక్తి వస్తే, నైపుణ్యం పెరిగితే దేశం అందరూ లాభపడతాం. అలా కాకుండా మనం ముసుగులో గుజరాట్ పెట్టి బీహార్ ఈవేళ 49-50 వేల రూపాయలు తలసరి ఆదాయం ఉంది, 50-55 వేలు, బాగుంటే 58 వేలు ఉంది. మరి ఇతర రాష్ట్రాలను ఇప్పుడు లెక్కలు చూశాను. గత సంవత్సరం చూస్తే, ఈ సంవత్సరం కూడా కాదు, ఈ సంవత్సరం ఇంకో 10-15% లెక్కేసుకోండి అదనంగా. నామినల్ జీడిపి కాబట్టి, పర్ క్యాపిటల్ కాబట్టి తలసరి ఆదాయం ఏపీలో 2.2 లక్షలు ఉంది, తెలంగాణలో 3 లక్షలు దాటింది, 3,10,000 ఉంది తలసరి ఆదాయం. మరి మహారాష్ట్రలో 2,42,000 ఉంది, గోవా 5,13,000 ఉంది, కర్ణాటక మీకు 3 లక్షల పైన ఉంది. ఇంత తేడా ఉన్నప్పుడు బీహార్ ఎల్లకాలం 50,000 దగ్గర ఉండిపోవాల్సిందేనా? బీహార్ ఎల్లకాలం అక్కడ ఉండిపోతే మనందరికీ నష్టం జరగదా? అంచేత జాతీయ స్థాయి నుంచి మనకి వనరులు కేటాయించేటప్పుడు జనాభా ఖచ్చితంగా తీసుకోవాలి పరిగణలోకి. అదొక్కటే పరిగణలో తీసుకోవడం కాదు, మంచి పరిపాలనకు ప్రోత్సాహం ఇవ్వాలి, మంచి పద్ధతులను ప్రోత్సహించాలి. కానీ అసలు జనాభాని పట్టించుకోకుండా, అక్కడ వెనుకబాటుతనం, పేదరికాన్ని పట్టించుకోకుండా మీరు దేశమంతా ఒకటే సమానంగా పనిచేయండి అని చెప్పంటే ఈ అసమానతలు ప్రాంతీయంగా కొనసాగితే దేశం మరింత అల్లకల్లోలమవుతుంది. అంచేత దక్షిణాది రాష్ట్రాలు ఏమీ త్యాగాలు చేయటం లేదు. నాకు తెలుసు ఈ మాట దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరు అనరు. నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొద్దిగా ధైర్యం కావాలి. కానీ మనం నిజాయితీగా ఆలోచించాలి. ఒక్కసారి మీ రాష్ట్రాలను గురించి ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంతా కూడా గుంటూరు, విజయవాడలో ఉంటే విశాఖపట్నం ఉంటే సరిపోతుందా? మరి అన్ని పట్టణాలకి, అన్ని ప్రాంతాలకి విస్తరించాలా? తెలంగాణ అంతా హైదరాబాద్లో ఉంటే సరిపోతుందా? లేకపోతే అన్ని జిల్లాలకి, గ్రామీణ ప్రాంతాలకి ఎంతో కొంత విస్తరించాలా? కనీసమైనటువంటి సదుపాయాలు, కనీసమైనటువంటి సేవలు అందరికి అందుబాటులో తెస్తే మనందరికీ లాభమా, నష్టమా? అదే రీతిలో దేశంలో కూడా, దేశం ఒక విస్తరించిన రాష్ట్రం అనుకోండి అంతే, అదివే ఇదివే అనుకోకూడదు. అందుచేత అందరికీ కూడా కనీస ప్రమాణాల సౌకర్యాలు అంది, వాళ్ళ మేధస్సు వికసించి మరుగు సదుపాయాలకు ఒక స్థాయికి వచ్చి అన్ని చోట్ల ఆర్థిక వ్యవస్థ పెరిగితే అందరూ లాభపడతాం, మార్కెట్లో అందరికీ ఆదాయాలు పెరుగుతాయి. దానికి ఈ ఫెడరల్ సిస్టంలో, సమాఖ్య పద్ధతిలో జాతీయ స్థాయి నుంచి ప్రపంచంలో ఎక్కడ లేనంత పెద్ద స్థాయిలో మనకి వనరుల్ని రాష్ట్రాలకి పంపిణీ చేస్తున్నారు. చాలామంది మర్చిపోయే విషయం ఏంటంటే ఈ సంవత్సరం మొన్ననే మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 30 లక్షల కోట్లు జాతీయ స్థాయిలో పన్నులు వచ్చే సంవత్సరం పన్నులుగా ఇతరత్ర ఆదాయం ప్రతిపాదించారు, అంచనా వేశారు. దానిలో 22,74,000 కోట్ల రూపాయలు, అంటే 4/375% దాదాపు పైగా వివిధ రూపాల్లో రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుంది.
ప్రణాళిక ఆర్థిక సంఘం నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి రాజ్యాంగబద్ధంగా వచ్చే డబ్బులు దానిలో సగం పైన ఉంటే, మిగతా డబ్బంతా కేంద్ర ప్రతిపాదిత పథకాలని చెప్పని ఇతర పద్ధతుల్లో రకరకాలుగా రాష్ట్రాల్లో స్థాయి పెంచడం కోసం పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఢిల్లీలో అదనంగా డబ్బులేం లేవు. ఉన్న డబ్బులు మనందరికీ వివిధ పథకాల కింద కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా డివల్యూషన్ కానీ ఖర్చు పెడుతున్నారు. అందువల్ల మనం కొద్దిగా ఈ కసి ఒకరి మీద ఒకటి పెట్టి వాడు నాకే దోచుకుంటున్నాడు, అన్నీ వాడికి ఇచ్చేస్తున్నారు, మేము పన్నులు ఇస్తుంటే మీరు డబ్బులన్నీ అక్కడికి ఇస్తున్నారు, వాడు కాదండి, వాడు మనవాడేను. వాడు బాగుపడిపోతే మనం కూడా నష్టపోతాము. వాడు మనం కలిసి ఉన్నాం కాబట్టి మార్కెట్లో మనం లాభపడుతున్నాము. లేకపోయినా వాడు ఇక్కడికి వచ్చేస్తాడు, వాడిని ఎవరు ఆపలేరు. ఆ మాత్రం ఇంగితం జ్ఞానం ఉండాలి. ప్రజల్లో సంకుచితత్వాన్ని పెట్టడం చాలా తేలిక. నా కులం వేరు, నా మతం వేరు, నా ప్రాంతం వేరు, నా రాష్ట్రం వేరు, నా భాష వేరు, అదిగో వాడికంటే నా తక్కువ ఇస్తున్నారు, ఈ అసూని పెట్టడం చాలా తేలిక ఓట్ల కోసం అని చెప్పని. కానీ అందరినీ కలిపి ఉంచి అందరినీ పెంచడం అవసరము, చాలా కష్టం. సార్, ఇప్పుడు డిలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటుంటే నార్త్ ఇండియాలో ఎట్లుంటుందంటే వాళ్ళకి హై ఫర్టిలిటీ రేట్, ఇంకా డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అక్కడ బీజేపీ డామినేటెడ్ పార్టీ. అదే మన దక్షిణాది రాష్ట్రాలకు వస్తే అక్కడ మనకి ఫర్టిలిటీ రేట్ తక్కువ ఉండి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ పరంగా బ్యాలెన్స్ ఎట్లా తీసుకురావచ్చు? కేంద్రం ఏ విధంగా చర్యలు? ఈ సమస్య ఎట్లా వచ్చిందంటే, మనకు ఎమర్జెన్సీ కాలంలో 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 71 జనాభా లెక్కల ప్రకారం ఫ్రీజ్ చేశారు 25 ఏళ్ల పాటు. 2001లో అది ఓపెన్ చేయాల్సి వచ్చింది. 25 ఏళ్ళు పూర్తయింది. అప్పుడు ప్రజాస్వామ్య పీఠం తరపున, ఎఫ్డిఆర్ తరపున, లోక్సత్తా తరపున నేను, కేసీ శివరామకృష్ణ అని చెప్పిన గతంలో మనకి అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా చేశారు జాతీయ స్థాయిలో. నాకు మంచి మిత్రుడు, ఆయన చనిపోయారు ఇప్పుడు. ఆయన ఈ జనాభా విషయాల్లో నిపుణుడు. నేను గట్టిగా పూనుకుని జాతీయ ఎన్నికల సంఘాన్ని, అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలని ఒకసారి కూర్చోబెట్టి జాతీయ స్థాయిలో, అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారితోనూ, ఈవేళ భారతరత్న ఇచ్చారు ఎల్కే అద్వానీ గారు, వారితోనూ కూర్చుని వాళ్ళందరినీ ఒప్పించాం. ఏమంటే ఇప్పుడు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎకనామిక్ శాంక్షన్స్ ఉండేవి. మన పోఖ్రాన్ ఎక్స్ప్లోషన్ వల్ల ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టారు మన మీద. ప్రపంచంలో కొంచెం గడ్డుగా ఉన్నాం మనం. ఈ సమయంలో మళ్ళీ ఇంకొక విషయం ఎందుకు అనవసరంగా ముళ్ళకంప, కాబట్టి దాన్ని కొనసాగిద్దాం ఇంకో 25 ఏళ్ళు అని చెప్పి బాగా ప్రతిపాదిస్తే ఒప్పుకున్నారు. వాజ్పేయి ప్రభుత్వానికి అంగీకరించింది. ఏకగ్రీవంగా పార్లమెంట్లో ఇంకో 25 ఏళ్ళ పాటు దాన్ని కొనసాగించారు. 25 ఏళ్ళు కదా, నేనేమనుకున్నాను 25 ఏళ్ళ తర్వాత చూసుకోవచ్చు కదా అని. 25 ఏళ్ళు అయిపోయింది. మీరందరూ అప్పుడు పుట్టలేదు, మరి ఇంకో 25 ఏళ్ళు గడిచిపోయింది, మేమంతా ముసలం అయిపోయినాము. కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చింది. ఆనాడు అప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం మరి ఉన్నత స్థితి కొనసాగించుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే పార్లమెంటు కనుక ఇప్పుడు జనాభా ప్రకారం సీట్లు ఉండాలని చెప్పంటే అది అన్యాయమేం కాదు. ప్రజాస్వామ్యం అంటే జనాభా ప్రకారం ప్రాతినిధ్యం అంటాం. కానీ 50 ఏళ్ల పాటు ఎప్పుడైతే ఫ్రీజ్ చేశామో కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొంచెం ఎక్కువ జరిగింది, కొన్ని రాష్ట్రాలు తక్కువ జరిగింది, కొన్ని రాష్ట్రాల జనాభా పెరుగుదల దాదాపు ఆగిపోతున్నది. కాబట్టి జనాభా శాతంలో తేడాలు వస్తాయి. కానీ 2 విషయాలు గుర్తించాలి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతున్నది, జననాల రేటు పడిపోతున్నది. ఒక రాష్ట్రం ఎక్కువ, రాష్ట్రం తక్కువ, కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఇక్కడున్నది ఇట్లా వెళ్తుంది, ఇక్కడున్నది ఇట్లా వెళ్తుంది, ఇక్కడున్నది ఇట్లా వెళ్తుంది, కానీ అందరూ కిందకే వెళ్తున్నారు. కాబట్టి భయంకరంగా కొన్ని రాష్ట్రాల జనాభా పెరిగిపోతోంది, మరి కొన్ని రాష్ట్రాల్లో తగ్గిపోతుందో వాస్తవం కాదు. అన్ని రాష్ట్రాల్లో తగ్గుతోంది, తగ్గుముఖం పడుతుంది జనాభా రేటు. కాకపోతే ముందు వెనకలు ఉన్నాయి కాబట్టి తేడా కనిపిస్తుంది. ఇదో అందులో 50 ఏళ్ల పాటు మనం ఫ్రీజ్ చేశాం కాబట్టి ఇదో భవిష్యత్తులో భయంకరమైపోతుందని ఆలోచనకు ఆస్కారం లేదు. ఇక రెండోది, ప్రజాస్వామ్య సమాజంలో ఓ పక్కన ప్రాతినిధ్యం జనాభాని బట్టి ఉండాలి. లేకపోతే జనాభాని ప్రాతినిధ్యం లేకపోతే చదువుకున్న వాళ్ళకే మేము ఇచ్చాము, డబ్బున్న వాళ్ళకే ఇచ్చాము, పట్టణాల్లో ఉన్న వాళ్ళకే ఇచ్చాము, ఈ కులానికి ఇచ్చామంటే ప్రజాస్వామ్యం నడుస్తుందా? జనాభాని బట్టి ప్రాతినిధ్యం ఉండాలి. అదే సమయంలో మన వైవిధ్యభరితమైన ఫెడరల్ వ్యవస్థలో అందులో ఇన్ని భాషలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని భాషలు లేవు, ఇన్ని ప్రాంతాలు, ఇంత వైవిధ్యానికి ఎక్కడ ఇంత డైవర్సిటీ లేదు. అందులో 50 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేశాం కాబట్టి భయాందోళన లోను కాకుండా ఏదో ఒక ఫార్ములా ఇవాల్వ్ చేయాలి. మన అందరం కూర్చుంటే, అన్ని పార్టీలు కూర్చుంటే పక్షపాతాలు పక్కన పెట్టి, మనుషులను రెచ్చగొట్టడం పక్కన పెట్టేసి, దేశ ఐక్యతను కాపాడుతూ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్, జనాభాని బట్టి మీకు దామాషాగా సీట్లు అన్న ప్రిన్సిపల్ని అంగీకరిస్తూనే
అప్పర్ హౌస్లో కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకు భయం ఏమిటి, దక్షిణాది కానీ ఇతర ప్రాంతాల రాష్ట్రాలకు కానీ సంఖ్యాబలం ఎక్కువైపోయినట్టయితే మా ప్రయోజనాలకు విరుద్ధంగా మీరేమన్నా చట్టాలు చేస్తారేమో, రాజ్యాంగాన్ని మార్పులు చేస్తారేమో. అదే కదా, ఆ మార్పులు రావడానికి ఇష్టం వచ్చినట్టు రావడానికి అవకాశం లేకుండా మరి తక్కువ రాష్ట్రాలైనా కూడా సంఖ్యాబలంలో వీళ్ళు అనుమతి లేకుండా చేయడానికి వీలేదని పెట్టుకోవచ్చు. లేకపోతే ఎగువ సభ రాజ్యసభలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయొచ్చు. మనసుంటే మార్గం లేకపోలేదు. ఏ దేశంలో అయినా సరే ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక పక్కన ప్రజాస్వామ్య సూత్రాలని పాటించాలి, మరో పక్కన దేశ భవిష్యత్తు, దేశ ఐక్యత గందరగోళం కాకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి మనసు ఉన్నట్టయితే నేను రాజకీయం చేసి ప్రజల్లో ఆవేశాన్ని రెచ్చగొట్టడం కాకుండా, ఉత్తరాది దక్షిణాదిని ముక్కలు చేయడం కాకుండా, మనం కనుక కూర్చుని ఎట్లా ఈ దేశ ఐక్యతను కాపాడుతూ ఒక పక్కన ప్రాతినిధ్యాన్ని జనాభా ప్రకారం ఇస్తూ, మరో పక్కన మరి రేపొద్దున ఏమన్నా అవుతుందేమో ఈ దేశంలో మనకు ఉన్నటువంటి ఒడంబడిక, ఈ అగ్రిమెంట్ మనం అందరం కలిసి ఉమ్మడిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కాంపాక్ట్ అన్న సడలిపోతుందేమో, దేశం గందరగోళంలో పడుతుందేమో, అభద్రత ఉందేమో అన్న భావం లేకుండా యూ కెన్ గివ్ సమ్ ప్రొటెక్షన్స్. అట్లా ఆలోచించాలి. కానీ ఇదేదో తెగేదాకా తాగుడు లాగటం ఎవరికి మంచిది కాదు. సో ప్రతిసారి బడ్జెట్ తర్వాత ఇలాంటి విమర్శలు మన దక్షిణాది రాష్ట్రాల నుంచి బాగా వినిపిస్తున్నాయి. దీన్ని ట్యాక్స్ ఎందుకు అది కేంద్రం ట్యాక్స్ డెవల్యూషన్లు ప్రతిసారి విఫలం అవుతుంది అనుకుంటున్నారు? విఫలమవుతుంది నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి 14వ ఆర్థిక సంఘం ఎవరు, దానికి అధ్యక్షులు మన తెలుగు అధికారే కదా, ఆర్బీఐ గవర్నర్ చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు కదా. వేణుగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మనిషికి మన తెలుగు ప్రజలకు లేకపోతే దక్షిణాదిలకు అన్యాయం చేయాలని కోరుకుంటుందా? ఆ దానిలో మరో సభ్యులు గోవిందరావు గారు కర్ణాటక, ఆయన కర్ణాటక మనిషే కదా, ఆయనకి ఏమన్నా కర్ణాటకలకు అన్యాయం చేయాలని కోరుకుంటుందా? కాబట్టి విఫలం అవడం పొరపాటు. ఏంటంటే కుటుంబంలో అన్నదమ్ములకు కూడా, అక్క చెల్లెళ్ళకు కూడా, ఇదిగో మా అమ్మ మా అక్కకి ఎక్కువ ఇచ్చింది బంగారం, మంచి చీరలు ఇచ్చింది నాకు ఇవ్వలేదు, లేకపోతే మా అన్నకు ఆస్తి బాగా ఇచ్చారు నాకు ఇవ్వలేదు, ఉంటాయి కదా మనకి మల్లగలరు. కాబట్టి మనకి సహజంగా ఏదో ఉంటాయి. దీన్ని పెద్ద ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. స్థూలంగా ఈ దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో ప్రజలందరికీ న్యాయం జరిగే రీతిలో నిపుణుల సాయంతో రాజకీయం జోక్యం లేకుండా ఆర్థిక సంఘం నిర్ణయాలు చేస్తున్నది. ఆర్థిక సంఘాల్లో మన బ్రహ్మాందరెడ్డి గారు తెలుగునాడు నుంచి ఉన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే అందరూ దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు, అందరూ అధికారులు, నాయకులు ఉన్నారు. ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ పానగరియగా ఉన్నారు రాజస్థాన్ నుంచి. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అక్కడి నుంచి కొలంబియాలో ప్రొఫెసర్గా ఉన్నారు. అక్కడి నుంచి ప్లాన్లు చేశారు. కాబట్టి దీనిలో పక్షపాతానికి అవకాశం లేదు. దేశ ఆర్థిక ప్రయోజనాలు, దేశ ఐక్యత రెండు దృష్టిలో ఉంచిన వనరుల విభజన జరుగుతుంది. కానీ ఇదేదో కావాలని చెప్పని వనరుల విభజన పక్షపాతంతో చేస్తున్నారు, విఫలమైపోయారని చెప్పన్న దాన్ని నేను అంగీకరించను. అందులో ఈ దేశంలో మంచి సాంప్రదాయం ఏం జరిగిందంటే, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఆర్థిక సంఘం సిఫార్సులు ప్రభుత్వం ఆమోదించక్కర్లా. తుది నిర్ణయం ప్రభుత్వానికి, పార్లమెంటుదే. కానీ ప్రతి ప్రభుత్వం, ప్రతి పార్లమెంటు కూడా ఆర్థిక సంఘం నిర్ణయాన్ని ఒక అవార్డులాగా భావించారు, సిఫారసులాగా భావించారు, రికమెండేషన్ లాగా భావించాల. అదొక జడ్జిమెంట్ లాగా భావించి దాన్ని అమలు చేశారు అన్ని పార్టీలు కూడా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా. కాబట్టి ఇదేదో రాజకీయ పార్టీలు కక్షతో చేశారు, పక్షపాతంతో చేశారు దానికి ఆధారం లేదు. మనం కొంచెం సమన్వయం పాటించాలి. నా కులం, నా ప్రాంతం, నా మతం పేరుతో రెచ్చగొట్టడం చాలా తేలిక. అందరినీ కల్పించి సమన్వయం చేయడం చాలా అవసరము, చాలా కష్టం. సో చివరిగా ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు చేయాలంటే అది పొలిటికల్ పార్టీస్ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు పార్టీల ముందు ఏకాభిప్రాయం కావాలి. అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట. ఒకే పార్టీ ఒక రాష్ట్రంలో ఒక మాట, మరో రాష్ట్రంలో ఒక మాట. ఇది కొంచెం మానేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బంగారప్ప ముఖ్యమంత్రిగా ఉండగా కర్ణాటకలో, పివి నరసింహ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఉండగా కావేరీ గురించి వివాదం చెలరేగింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం వస్తుంటుంది. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ వివాదం జరుగుతూ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి వాళ్ళ వాదన వాళ్ళకున్నది. కర్ణాటకలో వాదన ఏమిటంటే దానిలో కూడా కొంత ఆధారం ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు రాజ్యం ఏలుతుండగా కర్ణాటక ఒక రాచరికం పాలనలో ఉండగా ప్రిన్స్లీ స్టేట్ అది మైసూరు మహారాజా ఆధ్వర్యంలో ఉన్నది. మరి సహజంగానే బ్రిటిష్ ప్రభుత్వము దేశంలో మహారాజా ఎవరిది పై చెయ్యి? బ్రిటిష్ గవర్నమెంట్ది కదా. వీళ్ళందరూ వాళ్ళ కింద ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు బహుశా వినుండొచ్చు. తమిళ్లో కొంచెం ఎక్కువ ప్రయోజనం జరిగి ఉండొచ్చు. ఆ సాంకేతిక విషయాలకు నేను వెళ్ళను. కానీ ఒక ఒప్పందం జరిగింది. ఇప్పుడేదో మనం పరిష్కారం చేసుకోవాలి. కానీ కర్ణాటకలో ఏం చేశారు? ఆయన ముఖ్యమంత్రి ఉండగా జాతీయ పార్టీ అయ్యండి
జాతీయ స్థాయిలో ప్రభుత్వం అనేది వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే. తమిళ ఆస్తుల మీద దాడులు చేయించారు, 10 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దేశం నిలబడుతుంది ఎట్లాగా? ఇప్పుడు ఓ కులం మీదో, ఓ రాష్ట్రం మీదో, ఓ మతం మీదో, ఓ ప్రాంతం మీదో, ఓ భాష మీదో ద్వేషాన్ని తీసుకోవడం చాలా తేలిక. అదిగో వాడవాళ్ళు అన్యాయం జరిగిపోయిందండి కొట్టు అని చెప్పంటే వెంటనే జనం లేచిపోతారు. నాయకత్వం అన్నది ఎప్పుడు కూడా సమన్వయం చేయాలి కానీ ద్వేషాన్ని పెంచేది కాకూడదు. అందున పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అందున జాతీయ పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ సమయం మనం పోతోంది. జాతీయ పార్టీలు కూడా ఒక రాష్ట్రంలో ఒక తీరు, ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అదే పార్టీ కూడా అక్కడ ఇంకో మాట మాట్లాడతారు. 2 చోట్ల ఓట్లు కావాలని చెప్పని. దానికి అత్యతంగా ఉండాలంటే గొప్ప నాయకత్వం కావాలి. జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు. ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు, ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడు, కానీ అపారమైన జాతీయ భావాలు ఉన్న నాయకుడు. కర్ణాటకకి మనకి మధ్య తుంగభద్ర జలం గురించి ఇలాంటి వివాదం వస్తే మరి అక్కడ వాళ్ళు ఎవరు రెచ్చిపోయి ఆంధ్రాకు ఒక్క చుక్క నుండి కూడా వాళ్ళని ఏమని చెప్పిన ఏదో మాట అన్నారు. దానికి ఈయన వెంటనే రియాక్ట్ కాల. తన పార్టీ నుంచి, తన ప్రభుత్వం నుంచి చాలా ఒత్తిడి నేను చూశాను స్వయంగా. ఎందరో సీనియర్ నాయకులు వాళ్ళంతా వచ్చి, అన్నగారు మీరు అనుమతి ఇవ్వండి, గందరగోళం చేస్తాం, మేమంతా ఉద్యమం చేస్తాం, దాడులు చేస్తాం అన్నారు. ఆయన కోపడ్డారు. దేశమంతా ఒక్కటి బ్రదర్, కన్నడుగులు వేరు, తెలుగు వాళ్ళు వేరా? తప్పది. ఏమన్నా నీళ్ళ కొడుతుంటే అందరూ సమానంగా పంచుకోవాలి, ఒకళ్ళ బాధ ఇంకోటి గమనించాలి, కానీ జనం అంతా ఒకటే కదా, బుద్ధి ఉందేమన్నా అన్నారు. వాళ్ళెవరు అన్నగారు మరి అక్కడ ముఖ్యమంత్రి అట్లా అన్నాడు కదా, దేవగౌడ గారు ముఖ్యమంత్రి అనుకుంది, అందరపడేదో అన్నాడు. ఆయన అన్నాడు కదా, మనం కూడా ఎందుకు అనకూడదు అన్నారు. అరే దేవగౌడ అంటే అన్నాడయ్యా, ఆయనకు బుద్ధి లేదు, నేను కూడా ఆ మాట అంటే ఎట్లాగా, రక్తపాతం అవుతుంది, జనం చచ్చిపోతారు, బుద్ధి ఉందేమన్నా అని వెంటనే ఆయన దేవగౌడకు ఫోన్ చేసి, బ్రదర్ కష్టం అంటే ఇద్దరు పంచుకుందాగా, నోటుకొచ్చి మాట్లాడద్దు, జనాన్ని రచ్చకొట్టద్దని చెప్పని సర్దుబాటు చేశారు. అది రాజకీయ పార్టీలు చేయాల్సింది. ప్రతి ఓట్ల అంశంగా భావించి ఈ కులాన్ని రెచ్చగొడితే ఓటు వస్తుంది, ఈ ప్రాంతం రెచ్చగొడితే ఓటు, ఈ భాషను రెచ్చగొడితే ఓటు, ఈ మతాన్ని రెచ్చగొడితే ఓటు, ఇది చౌకబారు రాజకీయం. అందరినీ సమన్వయం చేసి అందరి ప్రజలను కాపాడడం ఉదాత్తమైన రాజకీయం. మరి రాజకీయ పార్టీలు ఆ స్థాయికి ఎదగాలి, ప్రధానంగా జాతీయ పార్టీలు మరింత ఎదగాలి. థ్యాంక్ యూ.